హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? సమ్మర్ ఎలా ఎంజాయ్ చేశారు? స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా. మళ్ళీ పిల్లల్ని పంపించేస్తున్నారా, లేకపోతే కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు కాలేజెస్కి వెళ్తున్నారా, హౌస్ వైఫ్ ఇంట్లో చాలా బిజీగా ఉంటున్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేసేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్తే, నేను మళ్ళీ కొత్తగా డైట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అప్పుడు 90 కేజెస్ నుంచి 68 కేజెస్కి అయితే వచ్చాను కదా. బోల్డ్ అనే వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో. సో ఇప్పుడు 2 months గ్యాప్ వచ్చేసింది. 68 నుంచి ఇప్పుడు 70 or 71కి అలా వస్తూ పోతూ ఉన్నాను అనమాట. ఏం చేస్తాం మరి, 2 months తినకపోతే ఆ మాత్రం పెరుగుతాము, డైట్ చేయకపోతే ఇంకా తప్పదు కదా. సో చాలా వరకు కూడా నేను ఈవినింగ్ ఏం తినకుండా ఓన్లీ ఫ్రూట్స్ తింటూ అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. అయినా కూడా వర్కౌట్ అవ్వలేదు. సో ఇంక ఇదంతా వద్దు, ఎలాగూ మనం సమ్మర్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే లేకపోతే ఇంకైనా ట్రిప్స్కి వెళ్తే మనం అస్సలు డైట్ చేయలేము. సో నా పరిస్థితి అంతే అయిందనమాట. సో మీలో ఎంతమంది డైట్ చేద్దాము అనుకొని మధ్యలో ఆపేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా అందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో నాకు కూడా అర్థమవుతుంది నాలాగే ఎంతమంది ఉన్నారు అని. సో ఇప్పుడు మళ్ళీ నేను కొత్తగా డైట్ అనేది స్టార్ట్ చేస్తున్నా. డైట్ అనే కాకుండా అదొక హెల్దీ లైఫ్ స్టైల్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళేది లేదు, మధ్యలో హాలిడేస్ లేవు, ట్రిప్స్ ప్లానింగ్ లేవు, ఏవి లేవు. కాబట్టి ఒక 2 to 3 months మంచిగా మన చేతిలో ఉంటుందన్నమాట డైట్ చేయడము. సో హ్యాపీగా ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ని ఫాలో అవుదామని ఫిక్స్ అయ్యాను. సో వస్తే వచ్చాను 70 or 71, బట్ మళ్ళీ నా టార్గెట్ వచ్చేసి 65 or 65. 60 అవుతానని నేను చెప్పలేను, కానీ 65 అన్నా అవ్వాలి. అట్లీస్ట్ 1.5 to 2 months లోపు అనేది నేను టార్గెట్ పెట్టుకున్నాను. సో మీ వెయిట్ ఎంత, మీరు ఎంత వెయిట్ తగ్గాలని టార్గెట్ పెట్టుకున్నారనేది కామెంట్స్లో కామెంట్ చేసేయండి, సో దట్ నాకు తెలుస్తుంది. సో ఫస్ట్ మనం డైట్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మెయిన్ థింగ్ మనకు కావాల్సింది ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ అనమాట. ఇది ఇవాళ అనుకొని రేపు స్టార్ట్ చేసేయడము, అది మధ్యలో కుదరకపోవడము, హాఫ్ డే నుంచి బ్రేక్ చేసేయడం ఇలా కాదు. మీరు ఎన్ని డేస్ వరకు డైట్ చేయలేకపోతున్నారో వదిలేసేయండి. అన్ని డేస్ కంప్లీట్గా మీ బాడీకి మీరు టైం ఇవ్వండి, మీ మైండ్కి మీరు టైం ఇవ్వండి. సో ఈ 10 days తర్వాత నేను డైట్ స్టార్ట్ చేస్తాను, లేకపోతే నెక్స్ట్ మంత్ డైట్ స్టార్ట్ చేస్తాను, ఒక 2 daysలో డైట్ స్టార్ట్ చేస్తాను అని ఫస్ట్ మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వండి అనమాట. ఫిక్స్ అయిన తర్వాతనే మీరు డైట్ అనేది స్టార్ట్ చేయగలుగుతారు. అదే ఇప్పుడు ఏదో ఒక వీడియో చూసేసి అబ్బా ఈ రోజు నుంచి డైట్ చేసేయాలి అనుకుంటామా, మనము ఇన్ని రోజులు తిన్న ఫుడ్కి మనకి ఆ ఫుడ్ కనిపిస్తే క్రేవింగ్స్ అనేవి ఖచ్చితంగా ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి. సో డైట్ అనేది మధ్యలో ఆగిపోతుంది. అలా చేసే బదులు చేయకుండా ఉన్నది బెటర్. ఎందుకంటే మనము ఫస్ట్ డైట్ అని చెప్పి ఏదో కొంచెం తింటాము, మళ్ళీ ఆకలేస్తుంది ఇంకేదో తింటాము. ఇదంతా కాదురా బాబు అని చెప్పి నైట్ మంచిగా చికెన్ బిర్యానీ, లేకపోతే చికెన్ తందూరి కానీ, లేకపోతే జంక్ ఫుడ్, నూడిల్స్, మంచూరియా చాలా ఉన్నాయి మన హెల్త్ని ఖరాబ్ చేసేవి, అవన్నీ తినేస్తాం అనమాట. సో మీరు డైట్ చేసింది ఎక్కడ? డైట్ అయితే చేయలేరు. కాబట్టి ఫస్ట్ అయితే మీరు ఫిక్స్ అవ్వండి. తినాలనుకుంటున్నారా, తినేసేయండి. నేనైతే అదే పని చేశానమాట. ఇంకా సమ్మర్లో డైట్ నా వల్ల కాదు అని ఒక 10 days మెయింటెనెన్స్ డైట్ చేశాను. సో ఇంకా అది కూడా అవ్వట్లేదు. బయటికి వెళ్ళడము, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, పిల్లల్ని తీసుకొని ట్రిప్స్కి అలా ఇలా వెళ్ళడం, ఇదే సరిపోయిందనమాట. సో ఇంకా నేను డైట్ చేయలేను అనిపించింది. ఆ చేయని డైట్ కూడా సగం సగం ఎందుకు వద్దు అని చెప్పేసి డైట్ అయితే మానేసి ఫుల్గా తినేసాను అనమాట. ఎలా అంటే అబ్బా ఇంకా చాలు, ఇక నా స్టమక్ ఫిల్ అయిపోయింది, నా క్రేవింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి, ఫుల్లీ సాటిస్ఫైడ్గా జంక్ కానీ బిర్యానీ కానీ అన్నీ తినేసాయి 2 monthsలో. సో అలా మీరు కూడా సాటిస్ఫై అవ్వండి. అంటే బాగా తినేయమని కాదు, ఎన్ని రోజులు మీరు టైం తీసుకుంటారో అన్ని డేస్ టైం తీసుకొని డైట్లోకి స్టార్ట్ అయ్యాము అంటే మళ్ళీ మనం ఒక 1 month వరకు జంక్ ఫుడ్ కానీ అన్హెల్దీ ఫుడ్ జోలికి కానీ అసలు మనం వెళ్ళకూడదు. అలా ఉంటేనే అట్లీస్ట్ మంత్లీ 3 to 4 kgs అయినా తగ్గుతాం. స్టార్టింగ్లో ఒక 1 monthలో 5 kgs వరకు తగ్గగలుగుతాం. ఎందుకంటే మన బాడీలో ఉన్న ఫస్ట్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. సో వాటర్ వెళ్ళిపోతే మనం ఏమనుకుంటాము, అబ్బా 1 monthలో 5 kgs తగ్గాం, 2 monthsలో 10 kgs ఈజీగా కౌంట్ చేసుకుంటాము. నో, అలా ఎప్పుడూ జరగదు. మన బాడీలో ఉంది వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ వాటర్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల మనము వెయిట్ లాస్ కూడా స్లోగా అవుతాము. కాబట్టి మీరు ఫస్ట్ 1 month తగ్గింది, నెక్స్ట్ మంత్ అంతే అన్ని కేజెస్ తగ్గుతారని అయితే
ఆ హోప్స్ పెట్టుకోకండి. ఆ గ్యారంటీ కూడా ఎవరు ఇవ్వలేరనమాట. సో ఈ మంత్ 5 కేజెస్ తగ్గితే నెక్స్ట్ మంత్ 3 కేజెస్ తగ్గొచ్చు. సో అలా ఉంటుంది. ఫస్ట్ అయితే డైట్ స్టార్ట్ చేయాలనుకుంటే నేను కొన్ని పాయింట్స్ అనేది చెప్పాను కదా. ఫస్ట్ ఒకటి మనము మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి. డైట్ చేస్తున్నాను, నో జంక్ ఫుడ్ అని చెప్పేసి ఇంట్లో చాక్లెట్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ అలాంటివి ఏమీ ఉంచుకోకండి. ఏమన్నా ఉంటే ఈ రోజుతో ఖతం చేసేయండి. ఈ రోజుతో అన్నీ తినేసేయండి, తాగేసేయండి, లేదంటే బయట పారేసేయండి. అంతే తప్ప మళ్ళీ అవి రేపటికి ఉంచుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే మనం డైట్లో ఉంటాము, ఆటోమేటిక్గా మన కళ్ళు వాటి మీదకి వెళ్తాయి. సో తినేస్తాం కదా. సో దానివల్ల మనం డైట్ చేసిన యూజ్ అనేది అసలు ఉండదు. కాబట్టి ఫస్ట్ అవేవి కూడా ఫ్రిడ్జ్లో ఉంచుకోకుండా చూసేయండి. కొత్తగా డైట్ అనేది స్టార్ట్ చేయండి. సో ఎన్ని డేస్ నుంచి ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్నట్టు 2 months గడిచిపోయింది, లేదా 3 months గడిచిపోయింది. ఇప్పుడు కమింగ్ 1 month 2 months డైట్ చేసి ఎన్ని కేజెస్ తగ్గాలనుకుంటున్నారు అన్నది ఒక్కటే మైండ్లో పెట్టుకోండి. దాన్ని బట్టియే మీ డైట్ అనేది ఫాలో చేయండి. ఇవాళ ఏం తినాలి అన్నది మనము నిన్నే ప్లాన్ చేసుకొని ఉండాలి. రేపు ఏం తినాలి అనుకున్నది ఇవాళే ప్లాన్ చేసుకొని ఉండాలి. ఎందుకంటే డైట్ అనేది మనం ఒకటి తింటాము, ఇంట్లో హస్బెండ్కి ఒకటి పెడతాము, పిల్లలకి లంచ్ బాక్స్ ఒకటి పెడతాము. కాబట్టి ఇన్ని ప్రిపేర్ చేయాలంటే పిల్లలకి, హస్బెండ్కి సో రెగ్యులర్గా ఏదో చేసి పెట్టేస్తాము. అప్పటికే మనకు ఓపిక ఉండదు. సో మన వరకు వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే అబ్బా నిన్న ఇది ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాగా, సో ఇప్పుడు అంత ఓపిక లేదులే, వద్దులే అని చెప్పేసి మనము రైసే కానీ లేకపోతే ఏమన్నా ఇడ్లీ, దోశ, ఇవన్నీ ఆయిల్ ఫుడ్, వడ ఇవన్నీ తినేస్తామన్నమాట. సో ఆ రోజుకి డైట్ పోతుంది. అలా కాకుండా ముందే ప్లాన్ చేసుకోండి. రేపు ఏం తినాలి, బ్రేక్ఫాస్ట్కి ఏం తినాలి. ఒకవేళ ఓట్స్ తినాలనుకుంటున్నారా, సో పేపర్ మీద రాసేసుకోండి. బ్రేక్ఫాస్ట్కి ఎట్టి పరిస్థితుల్లో ఓట్సే తినాలి అని చెప్పేసి. లంచ్లో ఏం తినాలనుకుంటున్నారు, బ్రౌన్ రైస్, మిల్లెట్స్, ఇంకా మీ ఆప్షన్స్, పోహా తినాలనుకుంటున్నారా, లేకపోతే జొన్న రొట్టె, రాగి రొట్టె చాలా ఉన్నాయి. అవన్నీ మీరు ఏంటంటే ముందు రోజు ఆఫ్టర్నూన్ నుంచే ఆర్ లేకపోతే ఈవినింగ్ నైట్ పడుకునే ముందే మీరు ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. సో దట్ మీకు రేపు కన్ఫ్యూజన్ లేకుండా రేపటికి ఏం అవసరమో అవి ఈరోజే మనం సగం ప్రిపేర్ చేసేసుకుంటాము. సో ఏమైనా లేకుంటే మనం తెప్పించేసుకుంటాం అనమాట. అదొకటి మెయిన్గా డైట్లో ఇంపార్టెంట్. ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ డైట్లో. సో ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ ముందే తెచ్చి పెట్టేసుకోండి. డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా కూడా. సో మీరు డైట్ స్టార్ట్ చేయాలనుకున్నప్పటి నుంచి ముందు 2 to 3 days బిఫోరే ఇవన్నీ ప్లాన్ చేసుకోండి. సో దట్ మీకు డైట్ చేయడము లేకపోతే అన్నీ వెతుక్కోవడము అలాంటి టెన్షన్ అనేది ఉండదన్నమాట. చాలా ఈజీగా ఇష్టంగా డైట్ చేయగలుగుతారు. అండ్ మెయిన్గా కష్టంగా కాదు, ఇష్టంగా డైట్ చేయాలి. నేను 90 kgs ఉన్నప్పుడు నాకు ఫస్ట్ ఒక 1 week వరకు చాలా కష్టంగా డైట్ చేశాను అనమాట. అసలు నా వల్ల అవ్వలేదు, ఇవంతా అవసరమా, ఇప్పుడు 90 kgs తగ్గడం అవసరమా అని అనిపించింది. బట్ నా హెల్త్ ఇష్యూస్ అవన్నీ నాకు ఒక్కసారి నా మీద అటాక్ జరిగాక సో డైట్ కష్టంగా కాదు, ఇష్టంగా చేయాలి. ఎలా అయినా నేను వెయిట్ లాస్ అనేది అవ్వాలి అని చెప్పి నేను పక్కాగా ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నాను అనమాట. అప్పటి నుంచి ఏమవుతుందనంటే మనము ఫస్ట్ వెయిట్ తగ్గాలి అన్న ఆలోచనలో ఉంటాం కాబట్టి అన్హెల్దీ ఫుడ్, జంక్ ఫుడ్స్, ఎక్కువ కార్బ్స్ ఉన్న ఫుడ్, ప్రిజర్వేటివ్ ఫుడ్స్ అవన్నీ మనము అవాయిడ్ చేసేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా వెయిట్ అనేది తగ్గుతాము. సో ఇలా ప్లాన్ చేసుకోండి. మీరు ఫస్ట్ కష్టంగా చేస్తే మీరు అసలు డైట్ 1 day కూడా చేయలేరు. సో ఇష్టంగా చెయ్యండి డైట్ చేసేది కూడా. ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. నేను ఎలా డైట్ చేసి ఇప్పుడు యాక్చువల్లీ 68కి ఎలా వచ్చాను. సో ఇప్పుడు కూడా నేను ఇప్పుడు 68కి వచ్చాను. 2 months నేను మంచిగా తినేసాను. తినేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 70 పెరిగాను అనమాట. సో నేను ఇదే కంటిన్యూ చేస్తే మళ్ళీ నేను 90కి వెళ్ళానన్న నమ్మకం ఏంటి? ఖచ్చితంగా మళ్ళీ వితిన్ 6 months or 7 months 80 క్రాస్ అయిపోతాను. 1 yearలో మళ్ళీ 90కి వస్తాయి. ఎందుకంటే నా బాడీ అలాంటిది. ఒక్కొక్కరి మెటాబాలిజం రేట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమంది ఎంత తిన్నా కూడా సన్నమే ఉంటారు, లావు అస్సలు అవ్వరు. కొంతమంది ఒక్కరోజు ఒక్క పూట కొంచెం ఇంత అన్నం ఎక్కువ తిన్నా నెక్స్ట్ డే మనము 200 to 300 grams పెరిగిపోతాము. అలాంటి బాడీ నాది కూడా. కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ మేల్కొన్నాను అనమాట. సో హ్యాపీగా తినేసాను, ఎంజాయ్ చేశాను. ఇప్పుడు ఒక 2 to 3 months మంచిగా డైట్ చేద్దాము అని ఫిక్స్ అయ్యాను అనమాట. సో మీరు కూడా అలా ఫిక్స్ అయ్యి ఎవరైనా డైట్ చేయాలి అనుకుంటే ఇంకా రేపటి నుంచి డైట్ వీడియోస్ అనేవి వస్తాయన్నమాట.
ఫ్రెష్గా స్టార్ట్ చేయండి, ఫ్రెష్ మైండ్తో స్టార్ట్ చేయండి. సో మీరు పక్కాగా రిజల్ట్ చూస్తారు. అండ్ ఇంకొక విషయం, డైట్స్లో మనము మెయిన్గా వర్కౌట్స్, ఎక్సర్సైజెస్ కంపల్సరీగా చేయాలి. సో ఫస్ట్ 2 to 3 days డైట్ చేయడమే కష్టం అనిపిస్తుంది. సో దాంతోపాటు ఎక్సర్సైజ్, వర్కౌట్స్ ఇవన్నీ అంటే ఎవరి వల్ల అవ్వవు. అసలు యాక్చువల్లీ నేనే ఇవాళ మార్నింగ్ ఏమన్నా వర్కౌట్స్ చేద్దామంటే అస్సలు బాడీ సహకరించలేదు, చాలా బద్ధకం వేసిందనమాట. సో ఎందుకంటే 2 months నుంచి అసలు వర్కౌట్స్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏం చేయలేదు కాబట్టి అసలు మన బాడీ మనకి ఇంట్రెస్ట్ అనేది చూపదు వర్కౌట్స్ చేయాలి అని. అదే ఇంతకుముందు నా ఓల్డ్ వీడియోస్ చూస్తుంటే ఒక్క రోజు కూడా నేను మిస్ అవ్వకుండా ఖచ్చితంగా 20 to 30 minutes ఈజీగా వర్కౌట్ చేసేదాన్ని. నాకు ఏదైనా కొంచెం టైం ఉంటే 45 minutes కూడా నేను మంచిగా ఎక్సర్సైజ్ చేసేదాన్ని, ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళేదాన్ని. సో నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా వాచ్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో ఈ 2 months ఆపేసిన కాబట్టి నేను కూడా ఒక 2 to 3 days వర్కౌట్స్కి అయితే రెస్ట్ ఇద్దామని చూస్తున్నా. ఫస్ట్ అయితే డైట్తో మన బాడీని సెట్ చేసుకొని తర్వాత ఎక్సర్సైజా, లేకపోతే యోగానా, లేకపోతే నార్మల్గా 10 minutes వర్కౌట్స్, 15 minutes వర్కౌట్స్ ఇలాంటివి కూడా మనకు చాలా ఉంటాయన్నమాట. సో ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అన్నది నేను ఆలోచిస్తాను. సో మీరు కూడా ఫస్టే వర్కౌట్స్కి వెళ్ళకుండా ఫస్ట్ డైట్ తోటి బాడీని మెయింటైన్ చేయండి. అంటే ఫస్ట్ దానికి అలవాటు చేయండి. డైట్ చాలా డేస్ అయిపోయింది కదా, గ్యాప్ వచ్చేసి సడన్గా ఎక్సర్సైజ్ అన్నీ ఒకటేసారి ఒకటే రోజు స్టార్ట్ చేయకండి. సో కొంచెం కొంచెం నెమ్మదిగా స్టార్ట్ చేస్తే మన బాడీ కూడా అన్నిటికీ అడ్జస్ట్ అవుతుంది. ఎందుకంటే చాలా డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ డైట్ చేస్తే దాంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే హెడేక్ వస్తుంది అనమాట. సో దాంతోపాటు ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఇంకా ఎక్సర్సైజ్ వర్కౌట్స్ చేస్తే డైట్ చేయాలన్న ఇంట్రెస్ట్ కన్నా ఆ పెయిన్స్ వల్ల కానీ ఆ స్ట్రెస్ వల్ల కానీ డైట్ మీద ఇష్టం పోతుంది, చిరాకు వస్తుంది. ఎవరు చేస్తారు ఈ డైట్ అని వదిలేస్తాము. వదిలేస్తే ఏమవుతుంది, మళ్ళీ మనం లావ్ అవుతాము, మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి మన బాడీని అర్థం చేసుకుంటూ మనము మన బాడీకి ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో మనము అలా చేసుకుంటూ వెళ్ళడం మంచిది. నెక్స్ట్ ఫుడ్ విషయానికి వస్తే మనకి ఫుడ్లో ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్. మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఫైబర్, ప్రోటీన్కి ఎక్కువగా మనం ఇంపార్టెన్స్ ఇస్తే వెయిట్ అనేది ఈజీగా రెడ్యూస్ అవుతాం. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్లీప్ అండ్ వాటర్ ఎక్కువగా తీసుకోకపోయినా, నిద్ర సరిగ్గా పడుకోకపోయినా కూడా మనము వెయిట్ అనేది రెడ్యూస్ అవ్వము, బెల్లీ ఫ్యాట్ అనేది ఇంకెక్కువగా అవుతుంది. కాబట్టి డైట్లో ఇవన్నీ ఇంపార్టెంటే, ఇవన్నీ ఇంక్లూడే. సో కాబట్టి మంచిగా స్లీప్ మంచిగా ఉండేటట్టు చూసుకోండి, వాటర్ మంచిగా తాగేటట్టు చూసుకోండి, డీటాక్స్ వాటర్ కానీ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కానీ. సో ఇవన్నీ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. రేపటి నుంచి డైట్ రెసిపీస్ ఇవన్నీ వస్తాయన్నమాట. ఒక మినీ ఒక డైలీ రొటీన్ వ్లాగ్ లాగా అయితే చూపించాలనుకుంటున్నాను. నార్మల్గా ఇంతకుముందు మార్నింగ్ ఏం తిన్నాను, ఆఫ్టర్నూన్ ఏం తిన్నాను, ఈవినింగ్ ఏం తిన్నాను అలా కాకుండా నా హెల్దీ లైఫ్ స్టైల్, మా హస్బెండ్కి ఏం పెడుతున్నాను, పిల్లలకి ఏం పెడుతున్నాను, సో వాళ్ళని ఎలా హెల్దీగా ఉంచాలనుకుంటున్నాను అనేది కూడా నేను కంప్లీట్గా వీడియోస్ అయితే రేపటి నుంచి షూట్ చేస్తాను. సో హోప్ యూ ఆల్ అందరూ డైట్ స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎవరెవరైతే నాతో పాటు డైట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో దట్ ఒక ఐడియా అనేది ఉంటుంది. సో నాతో పాటు మీరు కూడా రెగ్యులర్గా డైట్ చేస్తే మీరు నాకన్నా కొంచెం ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వచ్చు, నేను మీకన్నా కొంచెం ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అది డిఫరెంట్ అనమాట. పర్సన్ టు పర్సన్ చాలా డిఫరెంట్ ఉంటుంది. మెటబాలిజం రేట్ డిఫరెన్స్ ఉంటుంది మన బాడీలో. ఇప్పుడు కొంతమంది బాడీలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో కొంచెం స్లోగా వెయిట్ రెడ్యూస్ అవుతారు. కొంతమంది బాడీలో వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తొందరగా వెయిట్ లాస్ అయినట్టు అనిపిస్తుంది. అది డైట్ ప్రాబ్లం కాదు, మన మెటబాలిజం బట్టి మనం వెయిట్ అనేది రెడ్యూస్ అవుతాము. మెటబాలిజంని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే మనకి ఏంటంటే మంచి మార్నింగ్ డీటాక్స్ వాటర్ కానీ, డీటాక్స్ డ్రింక్ కానీ, వేడివేడివి ఏమన్నా టీస్ కానీ, హెర్బల్ టీ అలాంటివి తాగితే మన మెటబాలిజం రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ మనకి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇంకా చాలా టిప్స్, మంచి మంచి రెసిపీస్ అంటే నేను ఏం డిఫరెంట్గా చూపించలేనబ్బా, ఎందుకంటే నాకు 2 పిల్లలతోటి టైం అస్సలు సరిపోదన్నమాట. నాకు ఆ రోజు ఏది నచ్చితే, ఏది ఈజీ అనిపిస్తే అదే చేసుకుంటాను. అది నిన్న చేసుకున్నదైనా కావచ్చు, లేకపోతే రేపు కూడా మళ్ళీ అదే చేసుకుంటానో కావచ్చు, నాకు తెలీదు. బట్
హెల్దీ డైట్ అయితే తీసుకుంటాను అంతే. మీరు మళ్ళీ అనుకోవచ్చు నిన్నటిదే ఇవాళ ఫుడ్ తీసుకుంది కొత్తగా ఏం చూపించలేదు అంటే, కొత్తగా ఎన్నని చూపిస్తాము. సో కొత్తగా చేయాలన్నా కూడా టైం ఉండాలన్నమాట. సో ఈజీగా అయిపోయేవే నేను ప్రిఫర్ చేసుకుంటాను. ఒక్క డైట్ని మీరు 2 days ఆర్ 3 days ఫాలో చేయొచ్చు. సేమ్ రెసిపీస్ ఇవాళ తిన్న సేమ్ది కూడా రేపు తినొచ్చు. అలా 3 days వరకు కంటిన్యూ చేయొచ్చు. 3 days తర్వాత మళ్ళీ కొంచెం రొటీన్ అనేది చేంజ్ చేసుకోండి. మార్నింగ్ ఫ్రూట్స్ తింటే అవి ఈవినింగ్ తినడము, ఒక 3 days రైస్ తీసుకుంటే మళ్ళీ 3 days చపాతీ తీసుకోవడము, 3 days జొన్న రొట్టెలు తీసుకుంటే 3 days రాగి రొట్టెలు తీసుకోవడము, అలా అనమాట. సో అది డిపెండ్స్ అనమాట ఎవరి టైంని బట్టి వాళ్ళు. ఇప్పుడు నేను ఈరోజు ఏం తిన్నానో మీరే అదే తినాలి అని నేను చెప్పను. సో మీ కన్వీనియంట్ ప్రకారము ఎక్కువగా ప్రోటీన్ ఉండేటట్టు, ఎక్కువ ఫైబర్ ఉండేటట్టు చూసుకోండి. నా పాత వీడియోస్ చూస్తూ కూడా మీకు ఏ రెసిపీస్ ఈజీగా ఉంటే, ఏవి ఈజీగా ఉంటే అది చేసుకొని తినడానికి ట్రై చేయండి. ఇన్ని రెసిపీస్ తెచ్చుకొని దాంట్లోకి ఇన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చుకొని అవన్నీ చేసుకోవాలంటే నాకైతే అస్సలు టైం ఉండదు. నేను ముందే చెప్తున్నాను కదా. సో అలాంటివి ఏమీ ఉండదు. నేను చాలా ఈజీగా సింపుల్గా అయిపోయేవి చూసుకుంటున్నాను. నేను 90 kgs నుంచి 68 kgsకి వచ్చింది కూడా అంతే అనమాట. ఇంకేంటి పెద్దగా ఒక డైట్ని ఇంత పెద్ద కోణంలో చూడాలంటే నేను చూడలేను అనమాట. సో నాకు నచ్చినట్టు నాకు ఏదైతే ఈజీగా ఉంటుందో అదే చేసుకొని తింటున్నాను. సో మీరు కూడా ఆ రెసిపీస్ ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. రేపటి నుంచి మంచి మంచి వీడియోస్ వస్తాయన్నమాట. చెప్పింది గుర్తుంది కదా. ఫస్ట్ మీరైతే మెంటల్గా ఫిక్స్ అవ్వండి ఏ రోజు నుంచి డైట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇన్ని డేస్ గ్యాప్ తీసుకొని డైట్ చేయాలా, ఇంకొంచెం సేపు గ్యాప్ ఇద్దామని నేను ఫుల్ఫిల్గా హ్యాపీగా డైట్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మంచిగా నాకు కడుపు నిండా అన్నీ తినేసాను ఇన్ని డేస్. సో నాకు సాటిస్ఫాక్షన్ ఒకటైతే ఉంది. బట్ లావు పెరిగాను కాబట్టి సో మళ్ళీ డైట్ అనేది స్టార్ట్ చేయాలి. మళ్ళీ మన రొటీన్లోకి మనం వచ్చేయక తప్పదనమాట వెయిట్ లాస్ అయ్యే వరకు. సో ఇది నా సజెషన్. సో నేను లావు పెరిగానా తగ్గానా అన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. 68 kgs ఉన్నప్పుడు చూసారు. సో 2 monthsకి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఆల్ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు. అండ్ రేపు మంచి Day 1 డైట్ ప్లాన్ తోటి మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ.